నమస్తే. నేనండి వెన్నెలని. చూడండి, ఈరోజు శుక్రవారం ఫ్రైడే అండి. మేము చేపల కూర వండుకుంటున్నాం. చూడండి, ఈ సైనగుర్కులు అండి, సైనగుర్కులు అనమాట. చూడండి, చూపిస్తాను. ముక్క తీసి ఇదిగా తలకాయ అనమాట. తిరిగిపోతుందేమని భయం. సైనగుర్కులు అండి, మన ఇంట్లో సైనగుర్కులు అంటాం చూసారా, ఇండియాలో సైనాగుర్కులే అంటాం అవి అనమాట. సైనాగుర్కులు చేపల కూర వండుతున్నాం అనమాట. ఆల్రెడీ వండేసాము, ఉడికిపోయింది. ఇంకా ఇదేమో తోక, ఒక చేప వచ్చి 2 ముక్కలు చేసాం. ఇది తోక, ఇది తలకాయ. సైనాగుర్కులు కూర మూకుడులో వండుకుని తింటే చాలా బాగుంటుందండి. మూకుడుకు పచ్చాకి ఉంది. ఏ కూర అయినా సరే మూకుడులో వండుకుని తిని చూడండి, అసలు ఎంత బాగుంటుందో. చేపల కూర, కోడి మాంసం, ఏట మాంసం, ములక్కాడ, కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు, ఏ కూర అయినా నీసు పదార్థం ఇలాగ మూకుడులో వండాలన్నమాట. మూకుడులో వండితే బాగా వస్తుంది. ఈరోజు వండుకుంటున్నాం అన్నమాట చేపల కూర అండి. చేపల కూర సైనాగుర్క. ఇదేమో వైట్ రైస్ అండి. రైస్ ఎక్కువ వండుకున్నాం. పులిహోర కూర చేసామన్నమాట. పులిహారి ఏమంటారు, పులిహారి. పులిహోర కూడా కలుపుకొని ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారనమాట. పులిహోరలోను మన ఏడుశనగుళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసి, ఇంకా పులిహోర అంటే అన్నీ వేస్తారు కదండి, అన్నీ వేసామన్నమాట. చింతపండు అనమాట, నిమ్మకాయ చింతపండు, నిమ్మకాయ రసం అయితే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు శుక్రవారం మా స్పెషల్. పులిహారీ కూర, వైట్ రైస్, చేపల కూర అండి. ఇంకొక ఐటమ్ ఉంది, చికెన్ ఇంకా కోయలేదు, ఫ్రై చేస్తామన్నమాట. కోసిన తర్వాత ఫ్రై వీడియో తీసి పెడతాను. ఓకేనా? బట్ వీడియో నచ్చిందనుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ వెన్నెలని. వెన్నెలవే వెన్నెలవే